హలో డ్రామా లవర్స్, ఈరోజు ద బెస్ట్ థింగ్ డ్రామా పార్ట్ 12 చూడబోతున్నాం. ప్రీవియస్ ఎపిసోడ్స్ డిస్క్రిప్షన్లో లింక్స్ పెట్టాను, వెళ్ళి చూడండి, లేదంటే కన్ఫ్యూజ్ అయిపోతారు. ఛానల్లోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లాస్ట్ ఎపిసోడ్లో షన్ వచ్చేసి హీక్ దగ్గరికి వెళ్తుంది కదా కిస్ చేద్దామని చెప్పేసి. అప్పుడే కాలింగ్ బెల్ కొడతారనమాట ఎవరో. ఇంకా షన్ వచ్చేసి కంగారు పడిపోద్ది ఎవరు వచ్చేసారని చెప్పేసి. వెళ్ళి డోర్ తీస్తుంది. డాక్టర్ హీ వాళ్ళ స్టూడెంట్ ఉంటాడు కదా, షన్తో ఫస్ట్లో డేట్కి వెళ్తాడు. వాడు వస్తాడనమాట. వాడు చూసి నువ్వేం చేస్తున్నావు ఎక్కడ అని చెప్పేసి అడుగుతాడు. లేదు, నేను అబ్రాడ్కి వెళ్తున్నాను కదా, మెడిసిన్ కోసం కొద్దిగా తెలుసుకుందామని చెప్పేసి వచ్చానని చెప్తుంది. ఇంకప్పుడే డాక్టర్ హీ కూడా నిద్రలేస్తాడనమాట. నువ్వెప్పుడు వచ్చావని చెప్పేసి. నేను ఇప్పుడే వచ్చాను, మీ ఇద్దరిని డిస్టర్బ్ చేసినట్టున్నానని చెప్పేసి అంటాడు. అలా ఏం లేదు, నేను వెళ్ళిపోతున్నానని చెప్పేసి ఇంకా షన్ వచ్చేసి అక్కడి నుంచి పరిగెడుతుంది అనమాట. ఇంకా లిఫ్ట్లో వెళ్తూ తన బాడీ అంతా టెంపరేచర్ ఎక్కువైపోద్ది. తనకి దగ్గరగా వెళ్తారు కదా, అదంతా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. నేనేంటి ఇలా చేశాను, నేను హెల్ప్ కోసం వచ్చాను కదా, అబ్రాడ్ వెళ్తున్నాను, దాని గురించి తెలుసుకుందామని వస్తే ఎలా చేశాను ఏంటని చెప్పేసి ఆలోచిస్తుంది అనమాట. ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్తుంది. వాళ్ళ నాన్న వచ్చేసి ఫుడ్ చేసి ఇస్తాడు, తిని కూడా తింటుంది అనమాట. వాళ్ళ ఇంట్లో చెప్తుంది, నేను అబ్రాడ్ వెళ్ళడానికి అన్నీ సెట్ చేసుకుంటున్నాను, అక్కడ ఎలా ఉండాలో అవన్నీ కూడా, మెడిసిన్ కోసం అవన్నీ చూస్తున్నాను అని చెప్పేసి అంటది. సరే బాగా చూసుకో, అయితే ఏదైనా చేసే ముందు బాగా ఆలోచించి చెయ్యి అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేస్తారనమాట. ఇంకా డాక్టర్ హీ వచ్చేసి మెసేజ్ చేస్తాడు వాడు వెళ్ళిపోయాడని చెప్పేసి. ఇంకా సరే బయటికి రా, స్నాక్స్ తిందామని చెప్పేసి తనకి పిలిస్తే తను వెళ్తుంది. ఇంకా తను కూడా అంటది అనమాట, అంతా రెడీ అయిపోతుంది, ఈ మధ్యలో నేను వెళ్ళిపోతాను ఎప్పుడైనా సరే అబ్రాడ్ అని చెప్పేసి అంటది. ఇంకా డాక్టర్ హీ అడుగుతాడు, అవునా ఎప్పుడు వెళ్తున్నావు, డేట్ అంతా ఏంటని చెప్పేసి. ఇంకా షన్ కూడా ఫిబ్రవరిలో వెళ్దాం అనుకుంటున్నానని చెప్పేసి అంటది. ఇంకా హీ కూడా అవునా సరే అని చెప్పేసి అంటాడు. ఇంకా డాక్టర్ హీ వచ్చేసి సాడ్ అయిపోతాడు అనమాట, తను వెళ్ళిపోతుందని చెప్పేసి. షన్ కూడా అది గమనిస్తుంది, తను సాడ్ గా ఉండడం. ఇంకా తిని కూడా కొద్దిగా బాధపడుతుంది అనమాట. ఇంకా ఎక్కడితో సీన్ అనేది అయిపోతుంది. ఇంకా షన్ వచ్చేసి రూమ్ లోకి వెళ్ళి పడుకుంటది అనమాట. హీ ఇచ్చిన మెడిసిన్ ని చూస్తూ తను మాట్లాడుతూ ఉంటది మనసులోనే, నేను మమ్మల్ని చాలా మిస్ చేసుకుంటాను, చాలా లాంగ్ డిస్టెన్స్ అవుతుంది మంది, నాకు బాగా సపోర్ట్ చేశారు మీరు అని చెప్పేసి అనుకుంటది. అలానే తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కూడా తన్ని తిడతాడు కదా, అవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటది. తను వచ్చి తిడితే హీ వచ్చేసి తన్ని బాగా సపోర్ట్ చేస్తాడు కదా, అవన్నీ గుర్తు చేసుకొని సాడ్ అయిపోతుంది. ఇంకా అక్కడితో సీన్ అయిపోద్ది అనమాట. ఇంకా హీ వచ్చేసి నెక్స్ట్ డే తన వర్క్ వెళ్ళిపోతాడు అనమాట. వాళ్ళందరూ ఒక మీటింగ్ పెట్టుకుంటారు బ్రీస్ట్ క్యాన్సర్ కోసం, దీని మీద ఇంకా బాగా ఫోకస్ చేయాలని చెప్పేసి. ఇంకా మీటింగ్ అయిపోయిన తర్వాత డాక్టర్ హీ వచ్చేసి కొంచెం పక్కకు వస్తాడనమాట. ఆ స్టూడెంట్ ఉంటాడు కదా, వాడు వాళ్ళ గ్రాండ్ ఫాదర్ కి చెప్పేస్తాడనమాట. డాక్టర్ హీ వచ్చేసి షన్ని డేట్ చేస్తున్నాడు, నేను చూశాను, నిన్న వాళ్ళ రూమ్ కి వెళ్ళినప్పుడు వీళ్ళిద్దరు ఉన్నారని చెప్పేసి. ఇంకా వాళ్ళ గ్రాండ్ ఫాదర్ అయితే షన్నా అని చెప్పేసి అంటాడు. ఇంకా హీ అయితే షాక్ అయిపోతాడు అనమాట, వీడేంటి ఎలా గిరికించేశాడని చెప్పేసి. ఇంకా తను వెళ్ళి చెప్తాడు, మేమేం డేట్ చేసుకోవట్లేదు, జస్ట్ ఫ్రెండ్స్ అంతే, తను డౌట్ కోసం వస్తే ఎక్స్ప్లెయిన్ చేశానని చెప్పేసి అంటాడు. ఇంకా హీ వాళ్ళ స్టూడెంట్ అయితే ఇరికించేస్తాడు అనమాట. అవునవును, రూమ్ లో మాట్లాడుకుంటారు కదా వర్క్ కోసం అని చెప్పేసి. ఇంక వాళ్ళ గ్రాండ్ ఫాదర్ అంటాడు, రూమా రూమా అని చెప్పేసి వాళ్ళందరూ కూడా అంటారు. ఇంకా హీ అయితే ఇంకేం చేయాలో అర్థం కాక కళ్ళు మూసుకుంటాడు అనమాట. వీడేంటి నన్ను ఇలా ఇరికించేస్తున్నాడని చెప్పేసి అనుకుంటాడు మనసులోని. ఇంకా వాళ్ళందరూ డాక్టర్ హీని ఆట పట్టేస్తారనమాట. ఇంకా కేఫ్లు ఎక్కడా లేవు కదా మాట్లాడుకోవడానికి, ఓన్లీ రూమే ఉంది కదా అని చెప్పేసి. ఇంకా తను ఏం చేద్దామన్నా సరే వాళ్ళు అలాగా కేలి చేస్తూ ఉంటారు హీని. ఇంకా హీకైతే ఏం అర్థం కాదనమాట, నన్నెందుకు ఇలా వేసుకుంటున్నారని చెప్పేసి. ఇంకా వాళ్ళందరూ నవ్వుతారనమాట ఫుల్గానా. ఇంకా హీ కూడా నవ్వుతూ ఉంటాడు, ఇంకా వాళ్ళు ఏం చెప్పినా వినట్లేదు అని చెప్పేసి. నన్ను ఫుల్గా వేసుకుంటున్నారు కదా, వేసుకోండి అని చెప్పేసి తను కూడా నవ్వుతాడు. ఇంకా అందరు నవ్వుతుంటారు, కానీ తన స్టూడెంట్ ఇంకో అమ్మాయి ఉంటది కదా, ఆ అమ్మాయి వచ్చేసి కొంచెం డల్ అయిపోద్ది అనమాట ఆ విషయం తెలియగానే. ఇంకా అక్కడితో ఆ సీన్ అనేది అయిపోతుంది. ఇంకా డాక్టర్ హీ వచ్చేసి తన హాస్పిటల్కి వెళ్తాడనమాట.
ఇంకా అక్కడ ఉన్న నర్సులందరూ కంగ్రాచులేషన్స్ చెప్తారు డాక్టర్ హీకి. ఒకళ్ళు కాదు, మొత్తం అందరు నర్సులు లైన్ గా చెప్తారనమాట. దీనికైతే ఏం అర్థం కాదు. వాళ్ళు అంటారనమాట, లాస్ట్ కి సాధించారు మీరు అని చెప్పేసి. తనకైతే ఏం అర్థం కాదు, వీళ్ళందరూ నాకెందుకు ఇలా చెప్తున్నారని చెప్పేసి తన రూమ్ కి వెళ్తాడు. అక్కడ తన ఫ్రెండ్ ఉంటాడు అనమాట. ఏంటి వీళ్ళందరూ ఎలా అంటున్నారు అని చెప్పేసి అని అడుగుతాడు. నువ్వు షన్ డేట్ చేసుకుంటున్నారంట కదా, హాస్పిటల్ అంతా విషయం తెలిసిపోయింది, అందుకే వాళ్ళందరినీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నారని చెప్పేసి అంటాడు. ఇంకా హీకైతే ఏం అర్థం కాదనమాట. తను అడుగుతాడనమాట, అసలు ఈ గాసిప్స్ అన్ని ఎలా వస్తున్నాయి ఎక్కడికని చెప్పేసి. తన ఫ్రెండ్ అంటాడు, అదంతే, అవన్నీ చెప్పకూడదు, కానీ తనైతే చాలా ప్రిట్టీగా ఉంటది, చాలా బ్యూటిఫుల్ గా ఉంటది, ఒకసారి డిన్నర్ కి రమ్మని చెప్పు, నేను ట్రీట్ ఇస్తాను, మనం అందరం కలిసి వెళ్దాం అని చెప్పేసి అంటాడు. ఇంకా హీ అయితే నాకేం ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి అంటాడు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ అంటాడు అనమాట, నేను నీకు ఒక అడ్వైస్ ఇస్తాను, సేవ్ చేసుకొని చెప్పేసి. ఇంకా హీ అంటాడు, ఏంటి నువ్వు నాకు అడ్వైస్ ఇస్తావా, నాకేం అక్కర్లేదు, నువ్వే దాచిపెట్టుకో అడ్వైస్ అని చెప్తాడు. ఇంకా డాక్టర్ హీ వచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అనమాట. ఇంకా వాడి ఫ్రెండ్ కూడా వాడి వెనకతలో వెళ్తాడు. ఇంకా అక్కడితో సీన్ అయిపోద్ది. ఇంకా షన్నుని చూపిస్తారనమాట వాళ్ళ ఇంట్లోని. వాళ్ళ పేరెంట్స్ తోటి డిన్నర్ చేస్తుంటది. వాళ్ళు వచ్చేసి తన్ని డేట్కి వెళ్ళమంటారు అనమాట. తినేమంచి నేను నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్తుంది. ఎలాగో నేను ఫిబ్రవరిలో అబ్రాడ్ వెళ్ళిపోతాను కదా, ఎందుకు టైం వేస్ట్, నా టైం వేస్ట్, తన టైం వేస్ట్, ఎందుకు అవసరం అని చెప్పేసి అంటది. కానీ వాళ్ళ పేరెంట్స్ అయితే ఒప్పుకోరనమాట, నువ్వు వెళ్లాల్సిందని చెప్పేసి అంటారు. ఇంకా తిని కూడా సరే మీకోసం అయితే వెళ్తానని చెప్పేసి ఒక హోటల్కి వెళ్తుంది అనమాట. తన కోసం వెయిట్ చేస్తుంది. ఇంకా తను రాడనమాట. వాళ్ళ అమ్మగారికి మెసేజ్ చేస్తుంది, మీరేమంచి వెళ్ళమని చెప్పారు, తనైతే ఇంకా రాలేదని చెప్పేసి. సరే నేను తన్ని అడుగుతానని చెప్పేసి వాళ్ళ అమ్మ తనకు మెసేజ్ చేస్తుంది. చేసి ఇంకా షనక్ చెప్తుంది అనమాట, తనకి రావడం అవ్వదంట, రాడంట, నువ్వు అక్కడి నుంచి వచ్చేసే ఇంటికి, రూడ్ ఎక్కువ అనుకుంటా తనకి కొంచెం అని చెప్తుంది. ఇంక షన్ కూడా వచ్చేస్తుంది అనమాట. ఇంకప్పుడే డాక్టర్ స్టూడెంట్ ఉంటాడు కదా, హీ స్టూడెంట్, వాడు వచ్చి హోటల్ బయట ఉంటాడు. షన్ మీరేంటి ఇక్కడ అని చెప్పేసి, తిని కూడా నువ్వేంటి ఇక్కడేం చేస్తున్నావు అని చెప్పేసి అంటది. మేమందరం పార్టీకి వచ్చాము ఈ పక్క రిసార్ట్లోనే, ఈ పక్కనే మాది కూడా, నువ్వు కూడా వస్తావని చెప్పేసి అడుగుతాడు. లేదు లేదు, మీరందరూ వస్తే నేనేం చేస్తాను అక్కడికి వచ్చి, మీరు బాగా ఎంజాయ్ చేయండి, నాకు కూడా టైం అవుతుంది, ఇంటికి వెళ్తానని చెప్పేసి అంటది. యాక్చువల్లీ చెప్పాలంటే తిను ఆ హోటల్లో కూర్చున్నప్పుడే ఆ డాక్టర్ ఫ్రెండ్ ఉంటాడు కదా స్టూడెంట్, వాడు వచ్చేసి చూస్తాడు అనమాట. చూసి ఇంకా హీకి మెసేజ్ చేస్తాడు, షన్ ఇక్కడ ఉంది ఒక్కదాయే, వాళ్ళ ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తుంది అనుకుంటా అని చెప్పేసి అంటాడు. సరే డాక్టర్ హీ కూడా అంటాడు, సరే తన ఫ్రెండ్ రాకపోతే షన్ని అలాగైనా నువ్వే తీసుకొని రావాలి డిన్నర్కి అని చెప్పేసి ఇంకా ఆలోచిస్తాడు అన్నమాట. ఇంకా తనని అలా రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు అనమాట, ప్లీజ్ నా కోసమైనా రండి, నా మాట వినండి, ఎలాగో నీ ఫ్రెండ్ రాలే కదా, ప్లీజ్ జాయిన్ అవ్వండి అని చెప్పేసి. ఇంకా తను అలా అడగడం తోటి షన్ కూడా ఒక్క చెప్తుంది. ఇంకా వాడు వెళ్ళి ఆ హోటల్లోనే అందరూ కూర్చుంటారు డిన్నర్ చేయడానికి. తను అంటాడు అనమాట, వెళ్ళి మీకు ఒక సర్ప్రైజ్ తెచ్చాను, చూసి షాక్ అయిపోతారు అని చెప్పేసి. ఇంకా వాళ్ళు కూడా చూస్తారు, అవును ఏంటని చెప్పేసి. ఇంకప్పుడే వాడు క్లాప్స్ కొట్టి ప్లీజ్ వెల్కమ్ అని చెప్తాడు. అప్పుడు షన్ వస్తుంది. వాళ్ళందరూ అయితే షాక్ అయిపోతారనమాట. ఇంకా వాళ్ళు అడుగుతారనమాట, హీ వాళ్ళ ఫ్రెండ్ ఎవరు తినని చెప్పేసి. ఇంకా స్టూడెంట్ అంటాడు, తిన్న ఫ్రెండ్, యాక్చువల్లీ చెప్పాలంటే ఇక్కడ డిన్నర్ చేద్దామని వచ్చింది, కానీ టేబుల్స్ ఖాళీ లేవు, అందుకే నేను మనతో జాయిన్ అవుదామని చెప్పేసి రమ్మని చెప్పాను అని చెప్పేసి. ఇంకా అందరూ తనకి వెల్కమ్ చెప్తారనమాట. ఇంకా హీ స్టూడెంట్ ఇంకో గర్ల్ ఉంటది కదా అమ్మాయి, తనైతే ఎవరో అని చెప్పేసి చూస్తుంది. ఇంకా షన్నను చూసేసరికి తను కొంచెం డల్ అయిపోద్ది అనమాట. తను కూడా హీని లవ్ చేస్తుంది అనుకుంటా, తన నేమ్ ఎత్తగాలి, తనని చూడగాలి కొంచెం డల్ అయిపోతుంది. ఇంకా షన్ కూడా అంటది, అందరూ నన్ను క్షమించండి డిస్టర్బ్ చేస్తున్నందుకు అని చెప్పేసి. ఇంకా డాక్టర్ ఫ్రెండ్ అయితే వాడికి ఫుల్ హ్యాపీనెస్ అన్నమాట. మీరు అలాగ అనకండి, అందరూ వెల్కమ్ చెప్పండి, పెద్దగా లౌడ్ చేస్తూ చెప్పండి, ఇంకా వాయిస్ పెంచండి అని చెప్పేసి అంటాడు. ఇంకా వాళ్ళందరూ కూడా వెల్కమ్ చెప్తారని అనమాట తనకి. తను కూడా నవ్వుతుంది. ఇంకా తను వచ్చేసి ఇంకా హీ వాళ్ళ స్టూడెంట్ ఉంటది కదా, తన దగ్గర తీసుకొని వెళ్తారు.
నువ్వు కొంచెం జరిగితే తిని కూర్చుంటదని చెప్పేసి తను వచ్చేసి ఫేస్ అంతా డల్ అయిపోద్ది అనమాట. నా దగ్గరికి తెచ్చారేంటి తిప్పి తిప్పి అని చెప్పేసి. ఇంకా షన్ కూడా ఓకేనని చెప్తుంది తను కూడానా. ఇంకా అక్కడ ఒక చైర్ తక్కువగా ఉంటే హీ వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి నేను చైర్ తీసుకొని రావడానికి వెళ్తానని చెప్పేసి వెళ్తాడు. హీ వచ్చేసి ఆ స్టూడెంట్ ఉంటది కదా తనకి చెప్తాడనమాట, నువ్వు కొంచెం జరిగితే తను కూర్చుంటదని చెప్పేసి. ఇంకా తన ఫేస్ అయితే ఫుల్ గా సాడ్ అయిపోద్ది. సరే జరుగుతానని చెప్పేసి అంటది. ఇంకా కూర్చుంటది అనమాట షన్ను. ఇంకా అందరూ చీర్స్ చెప్తారు. ఇంకా అందరూ డ్రింక్ చేస్తుంటారు అనమాట. షన్ వచ్చేసి కొంచెం షైగా ఫీల్ అవుతుంది. ఇంకా డాక్టర్ హీ వాళ్ళ ఫ్రెండ్ అయితే తనని అలాగా బుర్ర తినేస్తాడనమాట. మీరు ఏ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నారో అసలు మీకు వీళ్ళకి ఎలా పరిచయం అని చెప్పేసి తను చెప్తుంది. మేము మెడికల్లో ప్రాజెక్ట్ చేయడానికి వీళ్ళని కలిసాము, అలా పరిచయం అని చెప్పేసి. ఇంకా డాక్టర్ హీ వచ్చేసి తనకు ఫుడ్ అంతా సర్వ్ చేస్తాడనమాట. ఒక బౌల్లో వేసి పాస్ చేయమని చెప్తాడు. ఇంకా స్టూడెంట్ అమ్మాయి కూడా పాస్ చేస్తుంది అనమాట, ఫేస్ అంతా డల్లగా పెట్టుకొని. ఇంకా వాళ్ళందరూ చిన్న చిన్న గేమ్స్ కూడా ఆడుతారనమాట. ఇంకా షన్ వచ్చేసి వాష్రూమ్ కి వెళ్తుంది. తను బయటకు వచ్చేసరికి హీ ఉంటాడనమాట. మీరేం చేస్తున్నారు ఇక్కడ అని చెప్పేసి అని అడుగుతుంది. నీకోసం వచ్చాను, వాళ్ళందరూ ఉన్నారు కదా అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతున్నావేమని చెప్పేసి. తిని అంటది, లేదు లేదు వాళ్ళందరూ చాలా మంచి వాళ్ళు, చాలా జాలీగా కూడా ఉన్నారు, నేనేం ఫీల్ అవ్వట్లేదు, పదండి లోపలికి వెళ్దామని చెప్పేసి అంటది. ఇంకా వెళ్తూ వెళ్తూ హీ అడుగుతాడనమాట, నాకు చిన్న డౌట్ వచ్చింది చెప్తావని చెప్పేసి. షన్ కూడా చెప్తానంటది. ఈ టైంలో నువ్వు ఇంట్లో కదా ఉంటావు, హోటల్లో ఏ ఫ్రెండ్ కోసం చూస్తున్నావు అని చెప్పేసి అని అడుగుతాడు. ఇంకా షన్ వచ్చేసి లేదు లేదు నేను ఫ్రెండ్ కోసం వచ్చాను అంటది. ఇంకా హీకి అయితే అర్థమవుతుంది అనమాట తిను డేట్కి ఏమైనా వచ్చిందని చెప్పేసి. బ్లైండ్ డేట్కి వచ్చావా అని చెప్పేసి అడుగుతాడనమాట. ఇంకా షన్ అయితే అలా చూస్తుంటది అనమాట, తినికి ఎలా తెలిసిందని చెప్పేసి. ఇంకా తను కూడా చూసి అంటాడు, నీ చూపులు బట్టి నాకు అర్థమవుతుంది నేను చెప్పింది కరెక్టే అని చెప్పేసి అని. ఇంకా ఇద్దరు కొద్దిగా డల్ అయిపోతారనమాట. అప్పుడు హీ అంటాడనమాట, సరే అయిపోయింది ఏదో అయిపోయింది, నేను ఈ రోజు నైట్ మీ ఇంటికి వస్తానని చెప్పేసి అంటాడు. షన్ అయితే షాక్ అయిపోద్ది అనమాట, ఏమన్నారని చెప్పేసి. అంటే నువ్వు డ్రింక్ చేసావు కదా, నేను డ్రింక్ చేయలేదు, నేను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానని చెప్పేసి అంటాడు. ఇంకా షన్ కూడా ఓకే చెప్తుంది. సరే మన కోసం వెయిట్ చేస్తుంటారు లోపలికి పద అని చెప్పేసి ఇద్దరు లోపలికి వెళ్తారనమాట. వాళ్ళు సింగింగ్ అవంతా చేస్తారు. తర్వాత ట్రూత్ ఆర్ డేర్ ఆడతారనమాట. హీకి వచ్చేసి ట్రూత్ ఆర్ డేరా అని చెప్తారు. తను వచ్చేసి షన్ వాళ్ళు అంటారనమాట, నువ్వు ట్రూత్ చెప్పపోతే షన్ వచ్చేసి డ్రింక్ చేయాలని చెప్పేసి. ఇంకా షన్ ఎందుకులే అని చెప్పేసి సరే నేనే డ్రింక్ చేసేస్తా అని చెప్పేసి అంటది. ఇంకా హీ వచ్చేసి వద్దు నువ్వేం డ్రింక్ చేయక ఇంకా చాలు, నేను ట్రూత్ చెప్తానని చెప్పేసి ట్రూత్ చెప్తాడనమాట. వాడి ఫ్రెండ్ అడుగుతాడనమాట, నీకు హాస్పిటల్లో క్రష్ ఉందంట, డైలీ వస్తుందంట కదా, తను ఎవరని చెప్పేసి. ఉందా లేదా అంటారు, ఉంది అని చెప్తాడు. ఇంకా షన్ను హీ చూసుకుంటారు అనమాట ఇద్దరు ఫేస్లను. తర్వాత తను నేమ్ ఏంటి అవన్నీ అడుగుతారు, కానీ డాక్టర్ హీ చెప్పడనమాట అదంతా చెప్పను నేను అని చెప్పేసి. కానీ నేను ఒకటైతే చెప్తాను, తనని ఏప్రిల్లో చూశాను, స్కర్ట్ ఇంకా టాప్ లో వచ్చింది అని చెప్పేసి అంటాడు. ఇంకా ఏప్రిల్లో చూసింది మనిషి అన్ననే కదా, అక్కడ జరిగిన సీన్ అంతా తలుచుకుంటారు అనమాట. ఇంకా షన్కి అయితే బాగానే అర్థమవుతుంది అనమాట, తిను నా కోసమే చెప్తున్నాడు అని చెప్పేసి. షాక్ అయిపోతుంది. అలానే హీని చూస్తుంది. హీ కూడా షన్ చూస్తాడనమాట. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ మాట్లాడుకుంటారు, ఏప్రిల్లో ఎవరిని కలిసారు అని చెప్పేసి. ఇంకా షన్ వచ్చేసి డ్రింక్ చేసేస్తుంది అనమాట ఆలోచిస్తూ. ఇంకా షన్ అయితే ఫుల్ ఆన్ అయిపోద్ది అనమాట. ఇంకా డాక్టర్ హీ వాళ్ళ స్టూడెంట్ అమ్మాయి ఉంటది కదా, తను ఇద్దరు కలిపి తీసుకొని వస్తూ ఉంటారు. వాళ్ళ స్టూడెంట్ అమ్మాయి అంటదనమాట, తిను బాగా ఫుల్ అయిపోయింది, నేను మా ఇంటికి తీసుకొని వెళ్ళిపోతాను అని చెప్పేసి. తను అంటాడనమాట, వద్దొద్దు నేను డ్రాప్ చేస్తాను వాళ్ళ ఇంటి దగ్గర, నేనే జాగ్రత్తగా తీసుకొని వెళ్తానని చెప్పేసి. ఇంకా తనైతే ఫీల్ అవుతుంది అనమాట, వాళ్ళిద్దరూ కలిసిపోతారేమో అని చెప్పేసి. ఇంకా డాక్టర్ హీ వచ్చేసి షన్ని భుజం మీద ఎక్కించుకొని వాళ్ళ ఇంటి వరకు తీసుకొని వెళ్తాడు. ఇంకా అలా నడుస్తూ షన్ వాళ్ళ ఇల్లు వస్తుంది. వాళ్ళ ఇంటి కింద షన్ను దించుతాడు అనమాట.
ఇంకా షన్ వచ్చేసి థ్యాంక్ యూ ఫర్ లవింగ్ మీ అని చెప్పేసి హీని కిస్ చేస్తుంది అనమాట. ఇంకా హీ అయితే షాక్ లో ఉండిపోతాడు అనమాట, తినేంటి ఇలా కిస్ చేసిందని చెప్పేసి. మళ్ళీ హీ అడుగుతాడనమాట, ఇప్పుడు ఏం చెప్పావు మళ్ళీ చెప్పని చెప్పేసి. థ్యాంక్ యూ ఫర్ లవింగ్ మీ అని అంటది మళ్ళీ. అప్పుడు హీ వచ్చేసి షనుని కిస్ చేస్తాడనమాట. ఇంకెక్కడితో ఈ ఎపిసోడ్ అనేది అయిపోతుంది. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలియాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.